నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఇది చూడండి, ప్రతి ఒక్కరూ చూడాల్సిన వీడియో అండి. దీన్ని లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే సమాజంలో ఇలాంటి ఎన్నో నడుస్తూ ఉంటాయి. ఒక ప్రేమ వివాహం అని చెప్పుకొని పెళ్లి చేసుకొని భర్తను భార్య చంపించిందండి. ఈ ఉదాంతం చూడండి, వినండి. ఎందుకంటే సమాజంలో మంచి చెడు అనేది ఉంటాయి. పెళ్ళైన నెలకేనండి, ఎన్నో రోజులు కాదు, పెళ్ళైన నెలకే భర్తను చంపించిందండి భార్య. ఆమెకు పెళ్లి కాకముందే ఒక బ్యాంకు ఉద్యోగితో సత్బంధాలు ఉండిందండి. వాళ్ళ అమ్మ కూడా అదే బ్యాంకులో స్లీపర్గా పనిచేస్తుంది. అట్లా వాళ్ళ అమ్మతో కొన్ని రోజులు అట్లా ఉండి తర్వాత ఆమె కూతురుతో కూడా ఆయన సంబంధం పెట్టుకున్నాడు. పెళ్ళైన నెల రోజులకే ఆ బ్యాంకు ఉద్యోగి మనసులను చంపించి ఈ భార్య ఐశ్వర్య అంట, అతని భర్త తేజేశ్వర్ అంట. ఈ భార్య ఐశ్వర్య అనే ఆమె బ్యాంకులో పనిచేసే అతనితో సంబంధం పెట్టుకొని ఆ బ్యాంకు ఉద్యోగితో అతనికి ఉన్న పరిచయాలతో భర్తను ఎలాగైనా ఇతన్ని చంపించేయాలా. భర్తకేమో 200 సార్లు కాల్ చేసిందంట, బ్యాంకు ఉద్యోగికి 2000 సార్లు కాల్ చేస్తుందంట ఐశ్వర్య. పెళ్ళైన మరుసటి రోజటి నుంచే బ్యాంకు ఉద్యోగితో మాట్లాడుతూ భర్తను పట్టించుకోలేదంట. పెళ్ళి చేసుకునేటప్పుడు నువ్వంటే ఇష్టమని బతిమిలాడి వివాహం చేసుకునింది ఆ యువతి. అప్పటికి ఆమెకు ఒక బ్యాంకు ఉద్యోగితో సంబంధం, అతడే సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు సమాచారం. చూడండి, 5 రోజుల క్రితం గద్వాల్లో అదృశ్యమైన తేజేశ్వర్, అతని మృతదేహము పాణ్యంలో చిక్కిందంట అండి. హత్యకు నిందితురాలు ఐశ్వర్య తల్లి సహకారం. పోలీసుల అదుపులో చాలామంది ఉన్నారండి. దీది మనం ఎక్కడ ఏమనేది కూడా చూద్దాం. ఎందుకంటే చూడండి, పెళ్ళైన నెలకే చంపించారండి. ఎక్కువ రోజులు కూడా కాదు, పెళ్ళైన నెలకే ఆయనను చంపించారు. మరి ఏంది పరిస్థితి చూద్దాం. పెళ్ళైన నెలకే చంపాల్సిన పని ఏముంది అనేది కూడా చూద్దామండి. చూడండి, నవవరుడు ఆదివారం తెల్లవారుజామున ఆంధ్రప్రదేశ్లోని పాణ్యం సమీపంలో శవమై కనిపించాడు. ఈ దారుణ ఘటన సంబంధిత బాధిత కుటుంబ సభ్యులు పోలీసులు తెలిపిన వివరాలు ఎలా ఉన్నాయండి. ఎలా చూడండి, జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన తేజేశ్వర్ 32 ప్రైవేటు సర్వేయర్గా పనిచేస్తూ ఉన్నాడు. తేజేశ్వర్కు ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన ఐశ్వర్యకు ఈ ఏడాది ఫిబ్రవరి 13న వివాహము నిశ్చయమైంది. అతనిదేమో గద్వాల జిల్లా అంట, ప్రైవేటు సర్వేయర్గా పనిచేస్తున్నాడంట. తేజస్విని ఈ అమ్మాయిది వచ్చి, ఐశ్వర్యది వచ్చి ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన అమ్మాయి అంట. ఫిబ్రవరి 13న వివాహం నిశ్చయమైంది. పెళ్లికి 5 రోజుల ముందు ఐశ్వర్య కనిపించకుండా పోయింది. కర్నూలులోని ఒక ప్రముఖ బ్యాంకుకు చెందిన ఉద్యోగితో ఆమెకు సంబంధం ఉందని, ఐశ్వర్య అతడి వద్దకే వెళ్ళిపోయిందని అంతా అనుకున్నారు. అయితే ఫిబ్రవరి 16న ఇంటికి తిరిగి వచ్చిన ఐశ్వర్య తేజేశ్వర్తో ఫోన్లో మాట్లాడింది. తాను ఎవరితోనూ ప్రేమలో లేనని, కట్నం ఇవ్వడానికి అమ్మ పడుతున్న ఇబ్బందిని చూసి తట్టుకోలేక స్నేహితురాలు ఇంటికి వెళ్ళి పోయానని చెప్పింది. నువ్వంటే నాకు చాలా ఇష్టం అంటూ విలపించింది. దీంతో ఐశ్వర్యాన్ని నమ్మిన తేజేశ్వర్ ఆమెను పెండ్లాడేందుకు అంగీకరించారు. తల్లిదండ్రులు ఇష్టం లేకపోయినా ఒప్పించి మే 18న ఐశ్వర్యాన్ని పెళ్లి చేసుకున్నాడు. చూడండి, వాళ్ళ అమ్మా నాన్నకి ఇష్టం లేకపోయినా కూడా ఆ పెళ్లి కొడుకు పాపం వాళ్ళ అమ్మా నాన్నని ఒప్పించి ఐశ్వర్య మాటలు నమ్మి పెళ్లి చేసుకున్నాడు. ఐశ్వర్య భర్తను పట్టించుకోకుండా నిత్యం ఫోన్తో మాట్లాడుతూ ఉండడంతో పెళ్ళైన 2వ రోజు నుంచే ఇరువురు మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి. ఈ క్రమంలో జూన్ 17వ తేదీ తేజేశ్వర్ అదృశ్యమవగా అతడి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత 5 రోజులకు చూడండి,
ఆదివారం ఉదయం ఏపీలోని పాణ్యం సమీపంలోని సుగాలిమెట్టు జమ్ములో తేజేశ్వర్ మృతదేహము పోలీసులకు దొరికింది. తేజేశ్వర్ కుటుంబ సభ్యులు ఐశ్వర్యపై అనుమానం వ్యక్తం చేయగా ఐశ్వర్య, ఆమె తల్లి సుజాతను పోలీసులు విచారించగా విస్తురుపోయే విషయాలు బయటకు వచ్చాయి. ఐశ్వర్య తల్లి సుజాత కర్నూలులోని ప్రముఖ బ్యాంకర్లో ఒక ప్రముఖ బ్యాంకర్లో స్వీపర్గా పనిచేస్తుంది. అదే బ్యాంకుకు చెందిన సదరు ఉద్యోగితో ఆమెకు వివాహేతర సంబంధం ఉందని తెలిసింది. సదరు ఉద్యోగి క్రమంగా ఐశ్వర్యతోనూ సంబంధం పెట్టుకున్నట్లు సమాచారము. చూడండి, ఐశ్వర్య తల్లి ఆ బ్యాంకులో స్వీపర్గా పనిచేస్తుందంట. వాళ్ళ అమ్మతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. క్రమేణా కూతురుతో కూడా వివాహ సంబంధం పెట్టుకున్నాడు అతను. తేజస్వర్ను పెండ్లాడిన తర్వాత ఐశ్వర్య సదరు బ్యాంకు ఉద్యోగితో 2000 సార్లు ఫోన్ మాట్లాడినట్లు పోలీసులు కాల్ డేటాలో గుర్తించారు. ఈ క్రమంలో తన సంబంధానికి అడ్డుగా ఉన్న తేజస్వర్ను అడ్డు తొలగిస్తే అతని ఆస్తి తమ సొంతం అవుతుందని హత్యకు పథకం పన్నెట్లు సమాచారము. సర్వే పేరుతో పిలిపించి ప్రాణాలు తీశారు. చూడండి, తేజస్విని హత్య చేయించేందుకు ఆ బ్యాంకు ఉద్యోగి కొందరికి సుపారీ ఇవ్వడమే కాక తన డ్రైవర్ను వారి వెంట పంపినట్లు తెలిసింది. ముందస్తు పథకం ప్రకారం కొంతమంది వ్యక్తులు జూన్ 17న తేజస్వర్ను కలిశారు. తాము 10 ఎకరాల పొలం కొంటామని, దాన్ని సర్వే చేయాలని చెప్పి గద్వాల్లో కారు ఎక్కించుకొని తీసుకెళ్లారు. కారులోనే తేజస్వర్పై కత్తులతో దాడి చేసి గొంతు కోసి చంపేసి మృతదేహాన్ని పాణ్యం సమీపంలోని సుగాలిమెట్టు వద్ద పడేశారు. హత్యకు ఐశ్వర్య తల్లి సుజాత కూడా సహకరించడం కొనమెరుపు. ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్యాంకు ఉద్యోగి ప్రస్తుతం పరారులో ఉన్నాడు. ఇక ఐశ్వర్య, సుజాతను ఇప్పటికే అరెస్ట్ చేసిన పోలీసులు తేజస్వర్ హత్యలో సంబంధం ఉన్న కొందరిని కర్నూలు జిల్లాలో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ విషయంపై గద్వాల సిఐ టంగుటూరి శ్రీనును ఆంధ్రజ్యోతి వివరణ కోరగా అనుమానితులపై నిఘా ఉంచామని, దర్యాప్తు కొనసాగుతుందని చెప్పారు. చూడండి, పెళ్లి చేయించుకొని నెల రోజులకే భర్తను చంపిందండి. ఇట్లాంటి గొప్పవాళ్ళు, ఇలాంటి నీచమైన బుద్ధి ఉండి ఇది చేసేది గొప్ప పని అనుకుంటున్నారు. ఇష్టం లేకపోతే వదిలేసుకోవాలే కానీ ఏరో వాళ్ళతో మీరు ముందే పెళ్లి కాకముందే సంబంధాలు పెట్టుకొని భర్తను చంపేసి జైలు జీవితం గడిపి తన జీవితం నాశనం చేసుకునే ఆడపిల్లలు చాలామంది ఉన్నారు. ఎవరైనా సరే, ఆడవాళ్ళు కానీ మగపిల్లలు కానీ ఇట్లాంటి క్రూరమైన పనులు చేయకండి. సమాజానికి, తల్లిదండ్రులకు కూడా చెడ్డ పేరు వస్తుంది. మీరు ఏదన్నా ఉంటే ఓపెన్గా చెప్పండి, కానీ పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత ఒకరినొకరు చంపుకోకండి అనేది ఈ వీడియో సారాంశం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.